హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి. రాజ్మా కర్రీ అండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. చపాతీలోకి, పరోటాలోకి, పూరీలోకి, రోటీలోకి అద్దిరిపోతుందండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక కప్పు నిండా అయితే నేను రాజ్మాని తీసుకున్నాను. ఒక నైట్ అంతా ఓవర్ నైట్ అండి నీళ్ళు పోసి నానపెట్టేసేయండి. మీరు రేపు మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ అంతా నానపెట్టండి. లేదా ఈవినింగ్ చేసుకోవాలి అన్నప్పుడు మార్నింగ్ నిద్ర లేవంగానే నానపెట్టేసేయండి. ఇప్పుడు నీట్‌గా వాష్ చేసుకున్నాను. కుక్కర్లో వేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని 1:30 గ్లాస్ వచ్చి నీళ్ళు పోసుకున్నాను. నానపెట్టడం వల్ల మనకు తొందరగా ఉడికిపోతుందండి రాజ్మా. ఇప్పుడైతే మనం ఒక టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపొడి వేసుకుంటున్నాను. వేసి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసేసి ఒక 7, 8 విజిల్స్ వచ్చేంత వరకు మనము బాగా ఉడకపెట్టేసుకుందాము. మెత్తగా ఉడకాలండి. ఉడికితేనే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు 7, 8 విజిల్స్ వచ్చేసాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చేత్తో పట్టుకొని చూడండి. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం కడాయిలో బటర్ వేసుకుందామండి. బటర్ వేసి చేయడం వల్ల ఈ రాజ్మా కర్రీ టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇప్పుడు ఆ బటర్ కరిగేంత వరకు మనము వేడి చేద్దాము. ఇప్పుడైతే ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఒక 2 యాలకులు, ఒక 3 లవంగాలు, ఒక చిన్న పట్ట అయితే వేసుకున్నాను. ఇప్పుడు బాగా వేగనిద్దాము. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వేసి బాగా ఫ్రై చేద్దాము. ఆనియన్ ముక్కలు బాగా దోరగా వేగేంతవరకు ఫ్రై చేయాలి. ఈ బటర్‌లోని ఆనియన్ ముక్కల్ని బాగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. వేసి ఒక 2 నిమిషాలు బాగా వేగనిద్దాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాము. ఇప్పుడు ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నీకు బటర్‌లోనే బాగా ఫ్రై చేద్దామండి. ఇప్పుడైతే నేను ఒక 3 టమోటాలండి మిక్సీ పట్టుకొని ఆ టమాటా ప్యూరీ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను చెప్పిన కొలతల ప్రకారంగానే చేసుకోండి. రాజ్మా కర్రీ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకున్నాను. అర టీ స్పూన్ వచ్చి పసుపొడి వేసుకున్నాను. ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నాను 1 కాలు. కొంచెం కారం మనకు సరిపోతుంది అంత వేసుకుంటే. ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకున్నాను. అర టీ స్పూన్ వచ్చి జీరా పౌడర్ వేసుకున్నాను. ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లన్నిటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసేసి బాగా ఫ్రై చేయండి. ఒక 3 నిమిషాలు బాగా మనకు దగ్గరకు వచ్చేసేయాలి. అంతవరకు చక్కగా ఫ్రై చేయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదండీ! మనం ఇప్పుడొచ్చి రాజ్మా అయితే వేసుకుందాము. ఉడకపెట్టిన రాజ్మాని ఆ నీళ్ళతో సహా వేసేసేయండి. వేసి బాగా కలుపుకుందాము. ఇంకా మళ్ళీ నేను నీళ్ళు పోయలేదండి. ఆ నీళ్ళతోనే నాకు చక్కగా ఉడికిపోయింది. మీరు తక్కువ నీళ్ళు పోసి ఉడకబెట్టినప్పుడు ఇంకొంచెం నీళ్ళు పోసుకోండి. కూర బాగా దగ్గర పడేంత వరకు బాగా నీకు ఉడకపెట్టండి. మనకి గ్రేవీ ఎంత ఉంటుందో అంతవరకు చూసుకొని చక్కగా ఉడకపెట్టుకోండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. లాస్ట్‌గా అయితే మనం కొత్తిమీర వేసుకుందాము. వేసి ఒక 2 నిమిషాలండి బాగా ఉడకపెడదాము. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది. ఇంత మంచి హెల్తీ రెసిపీని మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.